వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఒమేగా హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం క్యాన్సర్ పై నిజాలేంటి, అపోహలేంటి. చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి, వాటిపై ఇవాళ సార్ తో మాట్లాడి క్లారిటీ తీసుకుందాం. మీరు కూడా సార్ తో మాట్లాడాలంటే టీవీ నెట్ స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ మోహన్ వంశీ గారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. ఎస్ డాక్టర్ గారు, జనరల్ గా క్యాన్సర్ లక్షణాలు కనిపించినప్పుడు బయాప్సీకి వెళ్తుంటారు. నీడిల్ బయాప్సీ చేయించుకోవడం వల్ల ఏమన్నా దీనికి సంబంధించి క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుందా అనే డౌట్స్ కూడా కొంతమందిలో వింటూ ఉంటాం. దీనిపై మీరేం చెప్తారు? మీరు అపోహ చాలా మంది నన్ను అడుగుతుంటారు. ఇప్పుడు కూడా క్యాన్సర్ పేషెంట్ రాగానే బ్రెస్ట్ లో ఉంది, లంగ్ లో గడ్డ ఉంది, మనం బయాప్సీ చేయాలి అంటే చిన్న నీడిల్ బయాప్సీ చేసుకోవచ్చు అని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అడిగింది. నీడిల్ పెట్టి గుచ్చితే అది పాకిపోతుందంట కదా, తేనె తొట్టిని కదిలిస్తే ఎట్లా పాకిపోతాయో ఈ క్యాన్సర్ కణాలు రక్తనాళాల ద్వారా శరీరం అంతా పాకిపోతుంది కదా అని అడుగుతుంటారు చాలా మంది. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. క్యాన్సర్ బయాప్సీ చేయటం వల్ల ఎటువంటి హాని లేదు. ఆ బయాప్సీ చేయటం వల్లనే క్యాన్సర్ ఉన్నది లేనిది గుర్తించడానికి అవకాశం ఉంటుంది. బయాప్సీ పరీక్ష లేకుండా ఎవరు క్యాన్సర్ ఉన్నది అని చెప్పకూడదు. ఓన్లీ బయాప్సీ ద్వారానే అది క్యాన్సరా కాదా, ఏ రకమైన క్యాన్సర్ మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. బయాప్సీ చేయడం ద్వారానే టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలుస్తుంది. ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. క్యాన్సర్ డయాగ్నోసిస్ కోసమే కాకుండా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కి అనేక రకాలైన న్యూవర్ టెస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. ఆ క్యాన్సర్ కణాలని వాళ్ళు ల్యాబ్ లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లొంగుతుందో కూడా చెప్పగలిగే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఆ క్యాన్సర్ స్పెసిమెన్ స్టడీ చేయడం ద్వారా మాలిక్యులర్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అంటారు, కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్. ఏ రకమైన మ్యూటేషన్ అంటే మన బాడీలో మనందరికీ తెలుసు more than 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయని. ఆ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ లో సైంటిస్టులు 500 to 600 ఆంకో జీన్స్ ని ఐడెంటిఫై చేశారు. ఈ ఆంకో జీన్స్ యొక్క వచ్చే మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. సో ఈ ఆంకోజెనిక్ మ్యూటేషన్, ఏ ఆంకోజీన్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుంటే ఆ ఆంకోజీన్ ని టార్గెట్ చేసే డ్రగ్స్ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో రానున్నాయి. సో ఈ బయాప్సీ స్పెసిమెన్ ద్వారానే మనం ఈ టెస్ట్లని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు ఇన్యాక్సెసిబుల్ ట్యూమర్ అంటే లంగ్ లోపల ఎక్కడో ఉంది, పక్కనే రక్తనాళాలు ఉన్నాయి, బయాప్సీ చేయడానికి కూడా వీలు కాదు అనుకున్నప్పుడు లిక్విడ్ బయాప్సీ అందుబాటులోకి వచ్చింది. లిక్విడ్ బయాప్సీ అంటే పేషెంట్ యొక్క బ్లడ్, ఒక 10 ml బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్ లో క్యాన్సర్ సెల్స్, సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు వేల సంఖ్యలో మనకి డబ్ల్యూబీసీ కార్పొరేట్స్, లక్షల సంఖ్యలో ఆర్బీసీస్, ప్లేట్లెట్స్ మన బ్లడ్ లో ఉంటాయి. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ లో 5 నుంచి 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి, అంటే బ్లడ్ లోనే తిరిగే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చింది. అంటే పేషెంట్ బ్లడ్ తీసేసుకొని మనం చెప్పగలం పేషెంట్ క్యాన్సర్ ఉందా లేదా, ఏ రకమైన క్యాన్సర్ ఉంది, అది ఆ క్యాన్సర్ ఏ రకమైన ట్రీట్మెంట్ కు లొంగుతుందో కూడా చెప్పొచ్చు బ్లడ్ లోంచి. సో లిక్విడ్ బయాప్సీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా యాక్సెసిబుల్ లొకేషన్ లో డైరెక్ట్ గా నీడిల్ బయాప్సీ కానీ, ఎండోస్కోపీ బయాప్సీ కానీ, లాప్రోస్కోపీ లేదా థొరకోస్కోపిక్ బయాప్సీ కానీ అవుతుంది. ఎందుకంటే పూర్తి టిష్యూతో మనం ఏ రకమైన క్యాన్సర్ ఖచ్చితంగా చెప్పగలం. బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ శరీరంలో పాకిపోతుంది, అప్స్టేజ్ చేయబడుతుంది అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. నిజం ఏంటంటే బయాప్సీ ద్వారానే మనం క్యాన్సర్ గుర్తించగలం. ఎస్ డాక్టర్ గారు, క్యాన్సర్కి సర్జరీకి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచిస్తుంటారు అండ్ భయపడుతుంటారు కూడా. కానీ క్యాన్సర్ సర్జరీకి కత్తి పెడితే క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది అనే ఒక అపోహ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజంగా అపోహ అనుకోవచ్చా, నిజమంటారా? ఇది కూడా అపోహేనండి. ఇది పూర్వకాలంలో క్యాన్సర్ బయాలజీ మీద, క్యాన్సర్ ఎలా పెరుగుతుంది అనే దాని మీద అవగాహన లేని రోజుల్లో క్యాన్సర్ కంటే 2020 అది 1920s 1930s లో క్యాన్సర్ గడ్డను తీసేసిన తర్వాత లివర్ లోనో లంగ్ లోనో క్యాన్సర్ తిరగబెట్టారు. సో అందువల్ల ఇలాంటి అపోహలు చాలా వచ్చాయి ఆ రోజుల్లో. ఇప్పుడు మనందరికీ తెలుసు క్యాన్సర్ మనం తీసినా తీయకపోయినా అది పాకుతూనే ఉంటుంది, రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాల్లో పాకుతూనే ఉంటుంది, మైక్రోస్కోపిక్ గా ఉంటుంది, ఆ తర్వాత పెరిగి పెద్దయ్యి మనకు కనబడుతుంటాయి. సో ఈ అవగాహన లేనప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మనకు తెలుసు క్యాన్సర్ కి ఒకటే చికిత్స, సర్జికల్ చికిత్స. శస్త్రచికిత్స ద్వారానే మనం ప్రతి క్యాన్సర్ ని క్యూర్ చేయగలం. హెడ్, స్కాల్ప్, బ్రెయిన్, హెడ్ అండ్ నెక్, థొరాసిక్, లంగ్స్, అన్ని చోట్ల, స్టమక్, కోలన్ అంటే పెద్ద పేగులు, చిన్న పేగులు, ప్యాంక్రియాస్, లివర్, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, బాడీలో వచ్చే ట్యూమర్స్, రెక్టల్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎనీ సాలిడ్ ట్యూమర్ అర్లీగా ముందు స్టేజ్ లో కనుక గుర్తించినట్టయితే
ఒక్క సర్జరీ చేయడం ద్వారానే మనం క్యాన్సర్ క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ ఇతర చికిత్స కూడా క్యాన్సర్ క్యూర్ చేయలేదు. ఓన్లీ హిమటలాజికల్ మలిగ్నెన్సీస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ లో అక్కడ బ్లడ్ మనం కట్ చేయలేము, బ్లడ్ మొత్తం తీసేయలేము, కాబట్టి అక్కడ కీమోథెరపీ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో క్యాన్సర్ కి శస్త్రచికిత్స అంటే సర్జరీ ద్వారానే క్యాన్సర్ క్యూర్ చేయగలం. అయినప్పటికీ చాలా మందిలో అపోహ ఇది ప్రబలంగా ఉంది. మీరు అన్నట్టు చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు కూడా సర్జరీ చేయకుండానే క్యాన్సర్ కత్తి పెడితే పెరిగిపోతున్నట్టు కదా డాక్టర్ గారు అంటుంటారు. ఎస్, వాళ్ళందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, బట్ అది ట్రూత్ ఏంటంటే క్యాన్సర్ కి సర్జరీ ఒక్కటే చికిత్స. ఇంకే చికిత్స కూడా సాలిడ్ ఆర్గన్స్ లో వచ్చే క్యాన్సర్ ని క్యూర్ చేయలేదు. కానీ సర్జరీ ఓన్లీ అర్లీ స్టేజ్ లో మాత్రమే చేయగలం. లేట్ స్టేజెస్ లో సర్జరీ చేయడం ద్వారా పెద్ద బెనిఫిట్ ఉండదు. సర్జరీ తర్వాత పోస్ట్ సర్జరీ హిస్టోపెథాలజీ రిపోర్ట్ ని బట్టి తిరిగి వచ్చే అవకాశాలు ఎన్నున్నాయని బేరీజు వేసుకొని ఆంకాలజీ టీమ్ ఫర్దర్ గా పోస్ట్ ఆపరేటివ్ గా వారికి కీమోథెరపీ ఇవ్వాలా, రేడియోథెరపీ ఇవ్వాలా, రెండు ఇవ్వాలా, టార్గెటెడ్ థెరపీలు ఇవ్వాలా, ఇమ్యూనోథెరపీలు ఇవ్వాలా అనేది అప్పుడు నిర్ణయించడం జరుగుతుంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సర్జరీ ద్వారానే మనం క్యాన్సర్ ని పూర్తిగా క్యూర్ చేయగలం. సర్జరీ చేయడం వల్ల అప్ స్టేజ్ చేయడం, క్యాన్సర్ పాకిపోవడం అనేది లేదు. అది పూర్తిగా అపోహ మాత్రమే. ఎస్ సార్. డాక్టర్ గారు, జనరల్గా ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? మీరు చెప్తున్నారు ఫస్ట్ స్టేజ్లో వస్తే అసలు సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ నిజానికి ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వకుండా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తుంటారు? ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి? క్యాన్సర్ పేషెంట్స్ కి వచ్చే లక్షణాలు కొంచెం సాధారణంగానే కనబడుతుంటాయండి. క్యాన్సర్ సమ్ టైమ్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్. లోపల పెరుగుతుంటాయి. ఉదాహరణకి అండాశయ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అనుకోండి, లోపల పెరుగుతూనే ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలిగించో శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతూ ఉంటుంది. ఫేమస్ పర్సనాలిటీ మిస్ మనీషా కోయిరాలా, వారు కూడా ఓవేరియన్ క్యాన్సర్ లేట్ స్టేజ్ లోనే డయాగ్నోస్ చేసుకున్నారు. వారు ముందుగానే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ తీసుకుని ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ఆ తర్వాత మళ్ళీ కీమో టార్గెటెడ్ థెరపీ కంప్లీట్ చేసి ఇప్పుడు కూడా చక్కగా మనందరి ముందు మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తూ మనందరికీ నవ్వుతూ మనందరికీ ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నారు. వారి రెసిలియన్స్ చాలా గొప్పది. క్యాన్సర్ తో ఫైట్ చేసి 37 ఏళ్ల వయసులో ఎంతో హ్యాపీగా మనందరి ముందు ప్రదర్శనిస్తూ ఒక ఇన్స్పిరేషన్ గా మనందరి ముందు ఉన్నారు. సో క్యాన్సర్ ఈ సమ్ టైమ్స్ సైలెంట్ కిల్లర్. చాలా సార్లు చిన్న చిన్న లక్షణాలు కలిగిస్తాయి, కానీ ఆ లక్షణాలు చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఉదాహరణకి పైనుంచి కిందకు వెళ్తే బ్రెయిన్ క్యాన్సర్, హెడేక్. హెడేక్ ఇస్ ఎ కామన్ సిమ్టమ్, అందరికి వస్తుంటుంది, నాకు కూడా వస్తుంటుంది. సాయంకాలం కొన్నిసార్లు పేషెంట్స్ విసిగించిన తర్వాత, ఎక్కువ పనిచేసిన తర్వాత ఐ విజన్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది, సైనసైటిస్ ఉన్న హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వల్ల హెడేక్ వస్తుంది, ట్యూమర్ వల్ల కూడా హెడేక్ రావచ్చు. క్యాన్సర్ ట్యూమర్ అంటే బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్ ఎలా ఉంటుందంటే జనరల్లీ ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది. లేకపోతే హెడేక్ తో 2 గంటలకో 3 గంటలకో నిద్రలే వస్తారు. అండ్ హెడేక్ క్రమం తప్పకుండా ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్స్ రావటం, కళ్ళు తిరిగినట్టు ఉండటం, జ్ఞాపక శక్తి తగ్గినట్టు ఉండటం, ఫిట్స్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఆ తర్వాత ఓరల్ క్యావిటీ, కామనెస్ట్ క్యాన్సర్ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ పురుషుల్లో ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ రావటం లేదా వైట్ ప్యాచెస్ ఉండటం, అవేమి నొప్పి కలిగించో, తెలియని కూడా తెలియదు పేషెంట్కి పెరిగిపోతుంటాయి. మానని గుండు, పైగా నొప్పి లేకుండా ఉంటుంది, మానని గుండు పెరుగుతూనే ఉంటుంది కానీ నొప్పి కలిగించదు, కాబట్టి అందరూ కూడా అశ్రద్ధ చేస్తుంటారు. అలాగే మింగుతున్నప్పుడు ఇబ్బందిగా ఉండటం, ఫస్ట్ సాలిడ్స్ కి ఆ తర్వాత లిక్విడ్స్ కూడా ఇబ్బంది కలగటం అన్నవాహిక క్యాన్సర్ ముఖ్య లక్షణం. థ్రోట్ లో ఏదో ఒక ఫారిన్ బాడీ ఉన్నట్టు ఉంటుంది, అంటే మింగటానికి ప్రయత్నిస్తాం, మింగుతాము, అయినప్పటికీ ఆ ఫారిన్ బాడీ సెన్సేషన్ అలా ఉండటం, అది కూడా పోస్టీరియర్ హైపోపారింజియల్ క్యాన్సర్ లక్షణం అనమాట. ఇంకా పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. ఈ లంగ్ క్యాన్సర్ కి మానని దగ్గినప్పుడు వచ్చే కళ్ళలో రక్తం పట్టడం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, ఆకలి తగ్గిపోవటం, వెయిట్ తగ్గిపోవటం, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, ఇవన్నీ కూడా లో గ్రేడ్ ఫీవర్, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇక సౌత్ ఇండియన్ పురుషుల్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా ఎక్కువగా కనబడుతుంటుంది. ముఖ్యంగా పొట్టలో గ్యాస్ పట్టినట్టు ఉండటం, ఇది వెరీ కామన్ సిమ్టమ్, అందరికీ ఉంటుంది. గ్యాస్ ఉంది అంటుంటారు. గ్యాస్ డాక్టర్ దగ్గరికి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, చాలాసార్లు వాళ్ళు కూడా మందులు ఇస్తూ ఉంటారు. ఆ గ్యాస్ పట్టినట్టు ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, అంటే రోజు 4 ఇడ్లీ తింటాం, సడన్ గా 2 ఇడ్లీ తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది, ఇంకా తినబుద్ధి కావడం లేదు, పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది, తేన్పులు వస్తున్నాయి, వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. వామిటింగ్ రావటం, వామిటర్స్ తో రక్తం పట్టడం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. మల విసర్జన అలవాట్లో మార్పు రావటం, ముఖ్యంగా రోజు ఒకసారి మోషన్ పాస్ చేసారు, సడన్ గా 4-5 సార్లు అవుతుంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, బంక పడుతుంది, మోషన్ లో బ్లడ్ పడుతుంది, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. చాలా మంది అశ్రద్ధ చేస్తారు ఈ మోషన్ లో బ్లడ్ పడగానే.
ఆయన పైల్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ మీరు ఎట్లే వచ్చింది, అప్పుడు కూడా పైల్స్ అనే చెప్పారు డాక్టర్ గారు, తగ్గిపోతుందిలే అని అనుకుంటారే తప్ప ఇప్పుడు లాస్ట్ ఇయర్ పైల్స్ ఉండి ఉండొచ్చు, ఇప్పుడు రెక్టల్ క్యాన్సర్ ఉండి ఉండవచ్చు అని ఎవరు కూడా అనుకోరు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు కూడా ఆశ్రయించకూడదు. అలాగే డిక్రీజింగ్ క్యాలిబర్, రెక్టల్ ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ బ్లాక్ చేస్తుంటుంది, మోషన్ యొక్క సైజ్ మామూలుగా ఒక 2 సెంటీమీటర్ సైజ్ లో వచ్చేది టూత్ పేస్ట్ లాగా బయటకు వస్తుంది అనుకోండి, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే మనకి మోషన్ ఫ్రీగా పాస్ చేశాక మనకు ఒక మంచి సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది. మార్నింగ్ ఎప్పుడైనా కానీ మోషన్ వెళ్ళాక మొత్తం అంతా ఎంటీ అయిపోతే యూ ఫీల్ వెరీ, ఆ ఫీలింగ్ బ్రెయిన్ లో వస్తుంది. మోషన్ పూర్తిగా పాస్ చేసినా కానీ ఇంకా కూడా లోపల ఏదో ఉన్నది, ఇంకా బయటికి వెళ్ళాలి, ఆ ఫీలింగ్ ఇది వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అలాగే ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డైరియా, కొన్నాళ్ళు కాన్స్టిపేషన్ కొన్నాళ్ళు డైరియా, ఇవన్నీ కూడా రెక్టల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే రైట్ కోలన్ అంటే కుడి పక్క ఉండే అసెండింగ్ కోలన్ అంటారు, ఆ పేగులో వచ్చే క్యాన్సర్ ఇది సైలెంట్ కిల్లర్. ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు, మోషన్ అక్కడ లిక్విడ్గా ఉంటుంది, అల్సర్ ఏర్పడుతుంది, బ్లడ్ తగ్గిపోతుంటుంది, ఆ రెక్టల్ క్యాన్సర్ మిగతా భాగాలు కూడా పాకిపోతుంది. ఆ రైట్ కోలన్ క్యాన్సర్ చాలా సార్లు పేషెంట్స్ లేట్ స్టేజెస్ లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఎవరికైనా నడి వయసులో పురుషులకు కానీ స్త్రీకి కానీ రక్తం కనుక తగ్గుతున్నట్టయితే, ఎస్పెషల్లీ పురుషులు రక్తం కనుక తక్కువైంది, ఎనీమియా వచ్చిందంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేకపోతే ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం కాదు, ముందు చేసుకోవాల్సింది సౌత్ ఇండియాలో అయితే అప్పర్ జే ఎండోస్కోపీ, అది కనుక నార్మల్ గా ఉంటే కొలనోస్కోపీ. ఎందుకంటే ఈ 2 క్యాన్సర్లోను, స్టమక్ క్యాన్సర్ లో కూడా చాలాసార్లు రక్తం పోతూ ఉంటుంది, ఆ రక్తం రెడ్ కలర్ రక్తం యాసిడ్ వల్ల బ్లాక్ కలర్ అవుతుంది, కొన్నిసార్లు ఆ రక్తం కూడా డైజెస్ట్ అయిపోతుంది, అంటే బ్లడ్ ఇస్ ఆల్సో ప్రోటీన్. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో ఎవరికైనా నడి వయసులో 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషుల్లో ముఖ్యంగా ఎనీమియా అంటే రక్తహీనత కనుక ఉన్నట్టయితే వెంటనే ఆంకాలజిస్ట్ని సంప్రదించాలి, ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయించుకోవాలి. చాలా సార్లు రక్తహీనత ఉన్నప్పుడు వీక్నెస్ ఉంటుంది, నడిచినప్పుడు ఆయాసం వస్తుంది, ఆయాసం వచ్చిందంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు యాంజియోగ్రామ్ చేస్తారు, ఎవరు ప్రతి వాళ్ళకి 2 బ్లాకులు ఉంటాయి, స్టెంట్లు కూడా వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పర్సిస్ట్ అవుతున్నప్పుడు, మళ్ళీ రక్తం తగ్గినప్పుడు అప్పుడు దీని గురించి ఆలోచిస్తారు, ఆ పాటికి లేట్ అయిపోతుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్ అసలు మనం అశ్రద్ధ చేయకూడదు. అలాగే స్త్రీలలో మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయినట్టయితే, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్ గా పెరుగుతుంది భారతదేశంలో, మన ఆర్థిక ప్రమాణాలు పెరుగుతున్నందువల్ల ఈ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరే అత్యధికంగా కనబడుతుంది. 2,24,000 మంది 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు, హైయెస్ట్ ఇన్సిడెన్స్. అదే 2010లో అది 80,000 గా ఉండింది. ర్యాపిడ్ గా పెరిగిపోతుంది భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. ప్రతి 4 నిమిషాలకు ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ములో లంప్ కనబడటం, గడ్డలాగా కనబడటం, రొమ్ము యొక్క సైజులో కానీ షేప్ లో కానీ మార్పు రావటం, స్కిన్ మీద మార్పులు, ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ ఉబ్బినట్టు ఉండటం, ఆ స్కిన్ లో నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిప్పుల్ అండ్ ఏరియాలో కాంప్లెక్స్ మీద గుండె ఏర్పడటం, నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ రావటం, సంఖలో గడ్డలు రావటం, నిప్పుల్ అండ్ ఏరియాలో పక్కకు లాగబడి ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఇవి ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, బట్ ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో చిన్న వయసులోనే క్యాన్సర్ చూస్తున్నాం, ఇతర దేశాల్లో ఇలా కనబడుతుంది. వెస్ట్రన్ వరల్డ్ లో 50 సంవత్సరాల తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాం, మన దేశంలో 30-40 నుంచే కనబడుతుంది. సో ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఎప్పుడు అశ్రద్ధ చేసుకోకూడదు. అలాగే పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవడం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. అశ్రద్ధ చేయకుండా మనం దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ గారిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ గారు, రేడియేషన్ థెరపీ చేయించుకునే వాళ్ళు చాలా రకాల అపోహల గురించి వింటున్నాం. రేడియేషన్ థెరపీ చేయించుకుంటే నల్లగా అవుతారని, లేదంటే కరెంట్ షాక్ పెడతారని రకరకాల మాటలు వింటూ ఉన్నాం. ఇవి నిజమంటారా డాక్టర్ గారు? కరెంట్ షాక్ పెడతారా నిజంగా? లేదండి. ఓల్డెన్ డేస్ లో అసలు ఎలక్ట్రిసిటీ ఎక్కువగా లేనప్పుడు కలర్కేర్ గా ఎలక్ట్రిసిటీని కరెంట్ అనేవాడు. మా చిన్నప్పుడు కూడా కరెంట్ వచ్చింది పోయింది అనేవాడు. సో అప్పుడు ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ చేయబడే మెషిన్ కాబట్టి కరెంటు చికిత్సలు అనేవారు పాతకాలంలో. అన్ని చికిత్సా పద్ధతులు కూడా ఎలక్ట్రిసిటీతోనే ఆపరేట్ చేయబడతాయి. సో కరెంట్ షాకులు ఇస్తారు. అంటే ఆ రోజుల్లో పాత కోబాల్ట్ చికిత్సా పద్ధతుల్లో స్కిన్ మీద ర్యాష్ కూడా వచ్చేవి. అంటే ప్రిసైజ్ గా ట్రీట్మెంట్ ని లోపల భాగంలో టార్గెట్ చేసే ఫెసిలిటీస్ ఆ రోజుల్లో ఉండేవి కావు.
సో అందుకని కలెక్టివ్ గా పేషెంట్స్ కి వివరించడానికి కరెంట్ షాక్లు అనేవారు. ఇప్పుడు కూడా పేషెంట్స్ అదే అడుగుతారు, ఏంటి 20 రేడియేషన్స్ ఇవ్వాలంటే ఇటు 20 కరెంట్లు ఇస్తారా అని అడుగుతారు. సో అది కలెక్టివ్ గా వాడే పదం తప్ప అసలు కరెంట్ షాక్లు ఇవ్వటం అనేది జరగదు. ఆ రోజుల్లో ఆ పోపాటి చికిత్సా పద్ధతిలో కొంచెం స్కిన్ మీద రియాక్షన్స్ అవి వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత లీనియర్ యాక్సిలరేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మెగా వోల్టేజ్ ఎక్స్రే థెరపీతో మెగా వోల్టేజ్ ఎక్స్రే థెరపీతో ప్రిసైజ్ గా ట్యూమర్ ని టార్గెట్ చేసే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి 80 కేజీలు ఉన్న స్త్రీకి కూడా స్కిన్ మీద ఎటువంటి డోస్ పడకుండా స్కిన్ లోపల యూరినరీ బ్లాడ్ వెనకాల మలద్వారం ముందున్న గర్భసంచి మీదనే రేడియేషన్ ప్రిసైజ్ గా టార్గెట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత రేడియేషన్ చికిత్సా పద్ధతిలో అనేక రకాలైన న్యూర్ మార్పులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ డెలివరీ చికిత్సా పరికరం. ఈ రేడియేషన్ డెలివరీ చికిత్సా పరికరాన్ని లీనియర్ యాక్సిలరేటర్ అంటారు. ఇప్పుడు ఇవి కృత్రిమ మేధస్సుతో ఆపరేట్ చేయబడుతుంది. అంటే రేడియేషన్ ఇస్తున్నప్పుడే కరెక్ట్ గా ఆ రేడియేషన్ ఇవ్వాల్సిన ఆర్గన్ ని ఏ రోజుకు ఆ రోజు ఈ క్యాన్సర్ చికిత్సా పరికరం చూస్తుంది. అంటే పేషెంట్ చికిత్స చేయించుకోవడానికి లోపలికి వెళ్ళగానే ఆ పరికరం ఆ కరెక్ట్ గా గర్భసంచి ఎక్కడ ఉందని విజువలైజ్ చేస్తుంది, చూస్తుంది. చూసిన తర్వాత రేడియేషన్ చికిత్స ఇచ్చే డాక్టర్ గారు ముందుగానే ప్లానింగ్ చేసి ఇస్తారు, రేడియేషన్ ఇచ్చేస్తారు, అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఉదాహరణకు 4-5 రేడియేషన్ తీసుకున్నాక పేషెంట్ కి కాన్స్టిపేషన్ వచ్చింది, అంటే మోషన్ పాస్ చేయకుండా హాస్పిటల్కి రేడియేషన్ చికిత్సకు రావడం జరిగింది. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు రెక్టమ్ అంటే మలద్వారం కొంచెం ఉబ్బుతుంది, ఎందుకంటే మోషన్ లోడ్ అయి ఉంటుంది కాబట్టి. ఉబ్బినప్పుడు మలద్వారానికి పక్కనే ఉన్న గర్భసంచి కూడా కొంచెం ముందుకు పుష్ చేయబడుతుంది. ముందుకు పుష్ చేయబడినప్పుడు మామూలుగా రేడియేషన్ ఇచ్చే పరికరం ఇంతకుముందు ఎక్కడైతే డాక్టర్ గారు ప్లాన్ చేస్తారో అక్కడే రేడియేషన్ డెలివరీ చేస్తుంది. తద్వారా పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ అంటే మలద్వారం మీద రేడియేషన్ డోస్ పడుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ రేడియేషన్ నుంచి స్పేర్ చేయబడుతుంది. సో అప్పుడు క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన పరికరం ఏ రోజుకు ఆ రోజు ఆ రేడియేషన్ ఇవ్వవలసిన ఆర్గన్ ని గర్భసంచిని విజువలైజ్ చేసి తన కృత్రిమ మేధస్సుతో ఆలోచిస్తుంది. మనిషి బ్రెయిన్ కన్నా 20,000 టైమ్స్ పవర్ఫుల్ ఆలోచిస్తుంది. ఏమిటి మనం ప్లాన్ చేసిన రోజు గర్భసంచి ఎక్కడ ఉంది, ఇప్పుడు ఏంటి ఒక 2 మిల్లీమీటర్ల ముందు జరిగింది అని ఆలోచించి కొత్త లొకేషన్ కి అడాప్ట్ చేసుకుంటుంది తనకి కాదు, మళ్ళీ రీప్లాన్ చేసి అప్పటికప్పుడు రేడియేషన్ డెలివర్ చేస్తుంది 2 లేక 3 నిమిషాలు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఆఫ్ గర్భసంచిని కూడా విజువలైజ్ చేసి ఆలోచించి అడాప్ట్ చేసుకుని రీప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది 3 నిమిషాలు. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్లాన్ చేయాలంటే 2 రోజులు పడుతుంది. అలాగే ఒక రోజు యూరినరీ బ్లాడర్ ఫుల్ గా ఉంది, రేడియేషన్ టెక్నీషియన్ వచ్చి రండి మేడం రేడియేషన్ అని చెప్పారు. 2 నిమిషాలే కదా, తర్వాత వెళ్ళొచ్చు వాష్రూమ్కి వెళ్ళి, లేకపోతే ఇంకెవరో స్వీట్ లోకి వెళ్ళిపోతారని లోపలికి వెళ్ళిపోయింది. బ్లాడర్ ఎన్లార్జ్ అయినప్పుడు ఏమవుతుంది, సర్విక్స్ కొంచెం వెనక్కి మూవ్ అవుతుంది. దీన్ని అప్పటికప్పుడు విజువలైజ్ చేసి అప్పటికప్పుడు రేడియేషన్ డోస్ ఎక్కడ ఇవ్వాలో ప్రిసైజ్ గా టార్గెట్ చేసి రీప్లాన్ చేసి డెలివర్ చేసేస్తుంది ఈ మెషిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్ చేస్తున్నాం, ట్యూమర్ 4 సెంటీమీటర్స్ ఉంది. ట్రీట్మెంట్ ఇస్తుండగా 8 రోజుల తర్వాత ట్యూమర్ 3.2 సెంటీమీటర్ల సైజు తగ్గిపోయింది. అప్పుడు ఇంతకుముందు ఇచ్చినంత ఫీల్డ్ రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మెషిన్ ఏ రోజు కాలేజ్ విజువలైజ్ చేసి ట్యూమర్ సైజ్ తగ్గిందని గమనించి ఆ కొత్త ట్యూమర్ సైజ్ రీప్లాన్ చేసి రేడియేషన్ డెలివర్ చేస్తుంది. తద్వారా నార్మల్ బ్రెయిన్ మీద రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అన్ని పరికరాలు కూడా మన పెట్ స్కాన్ రేడియేషన్ మన క్యాన్సర్ ని స్టేజ్ చేసే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, పెట్ సిటీ స్కాన్, అలాగే పెట్ ఎంఆర్ఐ కూడా పూర్తిగా కృత్రిమ మేధస్సుతో పనిచేస్తున్నాయి. పనిచేసినప్పుడు మెషిన్ థ్రూపుట్ అంటే మెషిన్ తక్కువ టైంలో స్కాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ టైంలో స్కాన్ చేస్తే పేషెంట్కి వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. అలాగే సైబర్ నైఫ్ అంటే కత్తి కాదు, కత్తి కాని కత్తి. ఒక తెలుగు జర్నలిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేస్తారు. కత్తి కాని కత్తి, బట్ కత్తి లాంటి కత్తి. కత్తి లాగానే కట్ చేస్తుంది, బట్ కత్తి కాదు. అది రేడియేషన్ ఎక్స్రే చికిత్స, మెగా వోల్టేజ్ ఎక్స్రేస్. ప్రిసైజ్ గా పిన్ పాయింటెడ్. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు లాంచ్ చేసుకుంటున్నారు, అలాగే ఉక్రెయిన్ వాళ్ళు, రష్యా వాళ్ళు ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిసైల్. ఎక్కడైతే ప్రిసైజ్ గా ఉక్రెయిన్ లో ఒక పవర్ ఎలక్ట్రిసిటీ థర్మల్ పవర్ జనరేటింగ్ ఫెసిలిటీ టార్గెట్ చేయాలంటే 5,000 కిలోమీటర్ల నుంచి టార్గెట్ చేస్తున్నారు.
అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ టార్గెట్ చేయడానికి వాడుతుంది సైబర్ నైఫ్. ప్రిసైజ్ గా బ్రెయిన్ లో ఒక చిన్న ట్యూమర్ ఉంది, ఆ పక్కన ట్యూమర్ పక్కన ఒక మిల్లీమీటర్ మీద కూడా రేడియేషన్ డోస్ పడకుండా ప్రిసైజ్ గా ట్యూమర్ మీద రేడియేషన్ ఇవ్వగలిగే ఏకైక పరికరం సైబర్ నైఫ్. మామూలుగా 30-40 రోజుల్లో వచ్చే రేడియేషన్ చికిత్సని జస్ట్ ఇప్పుడు 1 నుంచి 5 రోజుల్లో చికిత్స చేయగలరు. ఎందుకంటే చాలా హై డోసెస్ తక్కువ టైంలో, తక్కువ సమయంలో, తక్కువ డోసెస్ లో ఇచ్చేయగలరు. సో ఇది సైబర్ నైఫ్ యొక్క అడ్వాంటేజ్. ఇలా అనేక రకాలైన నూతన చికిత్సా పద్ధతులు ఇప్పుడు మనకి రేడియేషన్ చికిత్సలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పక్కన ఉన్న నార్మల్ కణజాలానికి ఎటువంటి రేడియేషన్ డోస్ పడకుండా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఇక కీమోథెరపీ గురించి మాట్లాడుకుంటే రేడియేషన్ థెరపీ కన్నా కీమోథెరపీ చాలా డేంజర్ అంటారు. నిజం చెప్పాలంటే క్యాన్సర్ కన్నా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రమాదకరమని. కీమోథెరపీ గురించి మీరు ఏం చెప్తారు సార్? కీమోథెరపీ అంటే మీరు అన్నట్టు చాలా మంది అపోహలు ఉన్నాయి, చాలా మందికి ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఇవాళ మనం కూడా ఒక డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారి మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే నా దగ్గరికి వచ్చారు. క్యాన్సర్ అంతా పరీక్ష చేయడం జరిగింది, పెట్ స్కాన్ చేసి అర్లీగా ఉందని అనుకున్నాం. వెంటనే ఫస్ట్ క్వశ్చన్, ఈవెన్ బిఫోర్ పెట్ స్కాన్, డాక్టర్ గారు అమ్మగారికి కీమోథెరపీ అవసరం ఉండదు కదా అని అడిగారు. ఏంటంటే కీమోథెరపీ అంటే అంత భయం అందరికీ కూడా. ప్రతి వాళ్ళు ఇదే క్వశ్చన్ అడుగుతారు, సర్జరీ చేయండి, మిగతా ఇతర చికిత్సలు చేయండి, కీమోథెరపీ మాత్రం లేకుండా చూడండి. సో ఇలా చాలా మందికి అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ అంటే ఆ కీమోథెరపీ డ్రగ్స్ క్యాన్సర్ కణాలనే కాకుండా శరీరంలో మిగతా నార్మల్ కణజాలను కూడా హాని చేస్తాయి, చాలా హానికరమైందని ప్రజలందరూ కూడా భావిస్తుంటారు. డాక్టర్లు, పేషెంట్స్ అందరూ కూడా భావిస్తుంటారు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. అంటే కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవేమి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ కావు. కీమోథెరపీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ చికిత్స. కీమోథెరపీ ద్వారానే శరీరంలో నాకు సర్జన్ ఎంత గొప్పవాడైనప్పటికీ ట్యూమర్ వచ్చిన భాగాన్ని తీయగలరు. మైక్రోస్కోపిక్ గా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయిన క్యాన్సర్ కణాలను డిస్ట్రాయ్ చేయాలంటే అది ఓన్లీ మెడికల్ ఆంకాలజిస్ట్ ఇచ్చే కీమోథెరపీ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ అ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, రేడియాలజిస్ట్. ఎందుకంటే కరెక్ట్ గా ట్యూమర్ స్టేజ్ ఏంటో చెప్పాలి. న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్, పెట్ సిటీ స్కాన్, పెట్ ఎంఆర్ఐ, వీటన్నిటి కూడా ఇంటర్ప్రెట్ చేసే డాక్టర్ గారు న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్, పెథాలజిస్ట్. అసలు ట్యూమర్ ఏ రకమైన ట్యూమర్, దేనికి దొరుకుతుందో పెథాలజిస్ట్ చెప్పగలుగుతారు. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. అందరూ కలిసి ప్రతి క్యాన్సర్ పేషెంట్ ని చూసి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో కీమోథెరపీలో ఇంతకుముందు హెయిర్ లాస్ అని చాలా ఎక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు కీమోథెరపీ ఇస్తున్నప్పుడు హెయిర్ లాస్ కూడా తగ్గించడానికి స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. కీమోథెరపీ ఇస్తున్నప్పుడే స్కాల్ప్ ని కూల్ చేయడం ద్వారా ఆ స్కాల్ప్ కి రక్త ప్రసారం తగ్గించి మనము కీమోథెరపీ వల్ల వచ్చే హెయిర్ లాస్ కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే కీమోథెరపీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గించడానికి ఇప్పుడు టార్గెటెడ్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. టార్గెటెడ్ థెరపీస్ అంటే ప్రిసైజ్ గా ట్యూమర్ ని మాత్రమే టార్గెట్ చేసే మెడిసిన్స్. ఆ ట్యూమర్ ని టార్గెట్ చేస్తూ పక్కన ఉన్న నార్మల్, పక్కన కాదు దూరంలో శరీరంలో ఇతర భాగాల్లో ఉన్న నార్మల్ కణజాలను కూడా డ్యామేజ్ చేయకుండా ఇవ్వగలిగే ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ ఇవ్వడం వల్ల లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ లో కూడా సిగ్నిఫికెంట్ గా మనం ఇప్పుడు లైఫ్ ని ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది.